విదురుడు ధృతరాష్ట్రుడు సంభాషణ కథ. కురుక్షేత్ర యుద్ధానికి ముందు రాజ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దుర్యోధనుడు అహంకారంతో పాండవులకు రాజ్యమివ్వడానికి ఒప్పుకోలేదు. అప్పుడు జ్ఞానవంతుడైన విదురుడు రాజు ధృతరాష్ట్రుడు వద్దకు వెళ్ళాడు. విదురుడు ప్రశాంతంగా అన్నాడు, మహారాజా, అన్యాయం మీద నిలిచిన రాజ్యం ఎక్కువ కాలం నిలవదు. ధృతరాష్ట్రుడు బాధగా అన్నాడు, నాకు ఇది తెలుసు విదురా, కానీ నా కుమారుడిపై ప్రేమ నన్ను బలహీనుణ్ణి చేస్తోంది. విదురుడు మళ్లీ చెప్పాడు, ప్రేమ మంచిదే మహారాజా, కానీ తప్పు చేస్తున్న వారిని ఆపకపోవడం ప్రేమ కాదు, అది రాజ్యానికి ప్రమాదం. ధృతరాష్ట్రుడు నిశ్శబ్దంగా తలవంచాడు. విదురుడు మరొక మాట అన్నాడు, ఒక చిన్న మంటను అప్పుడే ఆర్పకపోతే అది తరువాత అరణ్యాన్ని దహనం చేస్తుంది. ధృతరాష్ట్రుడు ఆలోచనలో పడ్డాడు, కానీ దుర్యోధనుణ్ణి ఆపపడానికి ధైర్యం చేయలేకపోయాడు. చివరికి అదే అహంకారం మహాభారత యుద్ధానికి కారణమైంది. కౌరవ వంశం నాశనమైంది. అప్పుడు ధృతరాష్ట్రుడు బాధతో అన్నాడు, విదురా, నీ మాటలను అప్పుడే విన్నుంటే ఈ వినాశనం వచ్చేది కాదు. ఈ కథలో నీతి ఏమిటంటే, తప్పు తెలిసినా మౌనంగా ఉండటం కూడా తప్పే. సమయంలో చెప్పిన మంచి మాట జీవితాన్ని కాపాడుతుంది.